హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బచ్చల. ఇవాళ మా నెల్లూరులో ఫేమస్ అయిన ఒక వంట గురించి చెప్తున్నానండి. ఇది మా నెల్లూరులో ఈ వంట లేకపోతే ఏ ఫంక్షన్ పూర్తవదు. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిడతలో పిడకల పులుసు. కావాల్సిన పదార్థాలు: కప్పు శనగపప్పు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయంత సైజు చింతపండు, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత. శనగపప్పుని 2 గంటలు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత మిక్సీలో వేసి వడలులాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం, మీ టేస్ట్కి తగినట్టు కొంచెం ఉప్పు, కొత్తిమీర కలిపి ఆయిల్ కళాయిలో పోసి చిన్న చిన్న వడలుగా చేసుకోవాలండి. చేసుకొని అవి కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మట్టి పిడతలో కొంచెం నూనె వేసి, 2 స్పూన్లు నూనె వేసి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 10 మెంతి గింజలు వేసి చిటపటలాడిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి, ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అవి వేగిన తర్వాత 2 స్పూన్ల కారము, పసుపు ఇవి ఆయిల్లో వేస్తే కర్రీకి బాగా కలరు, టేస్ట్ వస్తుందండి. పులుసు కూరలో కానీ అవి అట్లా వేయండి, బాగుంటుంది. ఇది ఒక టిప్ ఇవాళ. అది పసుపు కారం వేసిన తర్వాత చింతపండు మనం తీసి పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు పులుసు పోసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత, పులుసు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వడలు అందులో వేసేయాలండి. వడలు వేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆపేయాలి. కొత్తిమీర చల్లుకోవాలి. అది బాగుంటుంది. రైస్, ఈ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా నెల్లూరులో ఈ వంట లేనిదే అండి అసలు ఏ ఫంక్షన్ పూర్తవదండి. అసలు మా నెల్లూరు ఫేమస్ అండి ఇది. రాగి సంగటి, వడల పులుసు లేని ఫంక్షనే ఉండదు. అసలు ఈ కర్రీ లేనిదే మాకు అసలు ఏ ఫంక్షన్ పూర్తి అవ్వదన్నమాట. ఈ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో లైక్ చేయకపోతే మీరు చాలా చాలా మిస్ అవుతారు. నేను చెప్పే వంటలు టేస్టీగా, ఈజీగా, హెల్దీగా ఎలా చేసుకోవాలని చెప్తాను. 2 మినిట్స్ మ్యాగీ లాగా చెప్తానండి నేను వంటలు. చూసుకోండి ఒకసారి. నా వీడియోలన్నీ చూసి గంట కొట్టడం మర్చిపోవద్దండి. గంట కొట్టకపోతే నేను చెప్పే విషయాలన్నీ మిస్ అవుతారు. ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చెప్తాను. గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ పులుసు కర్రీలో అయినా మెంతులు వేయడం మర్చిపోకండి. ఆ మెంతుల వల్ల స్మెల్, టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి.